2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. సో చాలామంది పంచభూతాల గురించి మనం మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉంటాము. అవి మన బాడీలో కూడా ఉంటూ ఉంటాయి. దాంతోపాటు మన కెరియర్కి సంబంధించి, దాంతోపాటు మన యొక్క లైఫ్కి సంబంధించి కూడా పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందని వినడం జరిగింది. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్న, స్పిరిచువల్ పరంగా మనం చూసుకున్న పంచభూతాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి పరంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. అసలు పంచభూతాలకి, రాశులకి, నక్షత్రాలకి, మానవులకి సంబంధం ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎప్పుడైనా మన శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరంగానే మనం పిలుస్తామమ్మా. అంటే ఆ పంచభూతాలతోనే మన శరీరం నిర్మాణమై ఉంది. తర్వాత ఏంటి అంటే సృష్టిలో ప్రతి దానికి కూడా, ప్రకృతి ప్రతి దానికి కూడా పంచభూతాల యొక్క ఇంటర్లింక్ కనెక్షన్ కనబడుతూ ఉంటుందండి. అందుకే చూడండి అమ్మా, జ్యోతిష శాస్త్రానికి, చంద్రుడి యొక్క గమనానికి, పౌర్ణమికి, అమావాస్యకి, ఈ యొక్క సముద్రంలో వచ్చేటువంటి అలల యొక్క డిఫరెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ గ్రహణము కానీ అన్ని ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇంటర్లింక్ అండి. ప్రకృతి, పంచభూతాలు అన్నీ ఇంటర్లింక్ అమ్మ. అదేవిధంగా ప్రతి రాశి వారి మీద కూడా ఈ పంచభూతాల యొక్క ప్రభావితం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గ్రహాలకి కూడా ఒక్కొక్క ఆధిపత్యం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు యొక్క గ్రహం తీసుకోండి. గురుబలం అంటూ ఉంటాం మనం. గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆకాశతత్వం అండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంటూ ఉంటాం. శని అనేటువంటి ఆయన వాయుతత్వం అండి. బుధుడు అంటూ ఉంటాం వ్యాపారకారకుడు. తర్వాత డబ్బుకి, సంపదలకి కారణమైనటువంటి బుధుడు భూమితత్వం అండి. తర్వాత శుక్రుడని పిలుస్తూ ఉంటాం. అంటే లగ్జరీ లైఫ్ కావచ్చు, లేకపోతే మనీ అట్రాక్షన్ కానీ, జన ఆదరణ, వశీకరణ అన్నిటికీ కూడా శుక్రుడు జలము, జలతత్వం, వాటర్ అనమాట. సో అలా ఏంటి అంటే రవి కుజులు అంటే పొలిటికల్, రాజకీయాలు, ఇవన్నిటికీ కూడా అగ్నితత్వం. అవన్నీ ఒక్కొక్క రాశి, ఒక్కొక్క నక్షత్రం కూడా ఒక్కొక్క తత్వంతో ముడిపడి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి వాళ్ళు అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అలా ఏంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క తత్వానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వారి యొక్క తత్వము లోపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఏలినాటి శని అనేటువంటిది ఉంది అంటే ఆ మనిషి శరీరంలో వాయుతత్వము అనేటువంటిది లోపించడం వల్ల స్టేబిలిటీ కనబడదు. ఏదో ఒక విధంగా వాయుతత్వం ఎక్కడుందండి? 12వ స్థానంలో ఏలినాటి శని అనుకోండి. అంటే డబ్బు విపరీతంగా ఖర్చులు అవ్వడం, డబ్బు నిలబడకపోవడం. అదే జన్మల్లో వాయువు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టేబిలిటీ లేకపోవడం. జన్మల్లో ఉన్నారనుకోండి శని, అంటే హెల్త్ మీద అనమాట. హెల్త్ స్టేబుల్గా ఉండదు, డబ్బు అనేటువంటిది నిలబడదు, మాటలు అనవసరంగా అవమానాలు పడాల్సినటువంటి యోగం పడుతుంది. ఇలా అనేక రకాలుగా వాయుతత్వము అంటే నిలకడ లేనటువంటి తత్వంగా శని అనేటువంటి ఆయన ప్రభావితం చేస్తూ ఉంటారమ్మా. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది, పంచభూతాలని మనం చెప్తూ ఉన్నాము. సో తులారాశి ఏ తత్వం కలిగి ఉంటుంది అంటారు? ఈ 2026 నుంచి కనుక మనం చూస్తే ఆ తత్వం యొక్క అంటే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. ఈ యొక్క తులారాశి అనేటువంటిది ఎప్పుడు కూడా వాయుతత్వ రాశిలోకి వస్తుందమ్మా. ఈ వాయుతత్వ రాశి తులారాశికి సంబంధించి మనం చూస్తే అండి, జనరల్గా తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడమ్మ. అంటే వెరీ అట్రాక్టివ్ పీపుల్ అనమాట. తులారాశి వాళ్ళు ఎక్కడున్నా సరే జన వశీకరణం అనేటువంటిది సహజ సిద్ధంగానే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినా, వాళ్ళు నవ్వినా, వాళ్ళు మాట్లాడినా అక్కడంతా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఒక కళ. అంటే అప్పటిదాకా నీరసంగా ఉన్నటువంటి తులారాశి వాళ్ళు రాగానే ఒక ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం కుదురుతుందనమాట. అది ఖచ్చితంగా వాళ్ళ ఆరాలోనే ఉంటుంది. అది మీరు గమనించవచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే. అయితే వీళ్ళది వాయుతత్వ రాశి అని ఎందుకన్నారంటే వీళ్ళకి స్టేబిలిటీ అనేటువంటిది కనబడదు. దేంట్లో అండి అంటే ఒకటి రిలేషన్లో, రెండు ఆరోగ్యం విషయంలో స్టేబిలిటీ అనేటువంటిది కనబడదమ్మా. అంటే ఆరోగ్యం అనేటువంటిది ఎస్పెషల్లీ విమెన్ ఎవరైనా చూస్తుంటే గైనిక్ హెల్త్ ఇష్యూస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ప్రాబ్లమ్స్ రావడం, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి తరచూ రావడం, ఆర్ సెవరల్ బ్రేకప్స్ అవ్వడం. సో ఈ పదం చాలామందికి కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే తులారాశి వాళ్ళు వాయుతత్వ రాశి అవ్వడం వల్ల ఆ సరైనటువంటి రిలేషన్షిప్లోకి వెళ్ళలేకపోవడం, ఆ మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఆ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా చూడడం వల్ల చాలామంది వ్యక్తుల్ని కోల్పోవడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అస్తమానం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 20 సంవత్సరాలకు ఒకసారి, 23 సంవత్సరాలకి, 27 సంవత్సరాలకి డిప్రెషన్ ఇలాంటి వాటిని ఇబ్బంది పడడం, ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారండి. ఆల్సో వీళ్ళకి ఏంటి అంటే స్పిరిచువాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. వాయుతత్వ రాశి కదా, స్పిరిచువాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఎలాగైనా అనుకున్నది సాధించాలి తత్వం ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇకపోతే సెకండ్ హౌస్ అండి కుజుడు, అంటే ఈ యొక్క వృశ్చిక రాశి అనమాట. సెకండ్ హౌస్ వచ్చేసరికి ఏమవుతుంది, జలతత్వ రాశి అవుతుంది. మనీ ఫ్లో మాత్రం విపరీతంగా ఉంటుందండి. తులారాశి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి క్షణంలోనే డబ్బులు కావాలంటే అప్పు అయినా తీసుకొస్తారేమో, కానీ డబ్బు లేదు అనే మాట ఉండదండి. వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఏంటంటే జలతత్వ రాశి, క్యాష్ ఫ్లో, మనీ ఫ్లో అనమాట. ఎక్కువగా ధనవంతులు, డబ్బు దాచినటువంటి వాళ్ళు వృషభ, మీన, తులారాశుల్లో ఉంటారండి. సో తప్పకుండా వాళ్ళకి ఆ యోగం ఉంటుంది, అది ఉంది. అయితే ద ఒరిజినల్ థర్డ్ లార్డ్, 3వ స్థాన అధిపతి ఎవరు అంటే గురువు అండి. గురువు అనేటువంటి ఆయన ఎవరమ్మా, ఎప్పుడైనా సరే గురువు అనేటువంటి ఆయన అగ్నితత్వ రాశి, ధనస్సు అనేటువంటిది అగ్నితత్వ రాశి. సో దీనివల్ల సిబ్లింగ్స్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ ఇబ్బందులు రావడం కావచ్చు. తులారాశి వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రావండి. తిరిగి రాకపోగా గొడవలు అనేటువంటివి అవుతూ ఉంటాయి. ఇంకా మనం చూస్తే ఎప్పుడైనా సరే ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్లో గురువు అనేటువంటి గ్రహం బృహస్పతి మీనరాశిలో ఉంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుల పాలవుతారు. ఎందుకు, గురువు అనేటువంటి ఆయన మీనరాశిలో ఉంటే స్వక్షేత్రం అనుకోవచ్చు. తులాలగ్నం వాళ్ళకి ఎస్పెషల్ ఇది కలుగుతుంది. ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన ఈ ఆకాశతత్వ గ్రహం అనేటువంటి ఆయన ఎక్కడుంది, మీనరాశి అంటే జలతత్వ రాశిలో ఉంది. అది కూడా ధనస్సు అంటే అగ్నితత్వం. రుణబాధలు విపరీతంగా పెరిగిపోతాయి, డబ్బు సమస్యలు విపరీతంగా వచ్చేస్తాయి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే వీళ్ళకి అన్నిటికంటే బెనిఫిట్ ఏంటి అంటే శని గ్రహము, తులారాశి లేదా తులాలగ్నం వాళ్ళకి శని అనేటువంటి ఆయన రాజయోగ కారకుడమ్మ. దీనివల్ల ఏంటంటే మకరం అనేటువంటిది భూతత్వం, మళ్ళా కుంభం వాయుతత్వం. దీనివల్ల ఏంటంటే ఏదైనా ఇళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ప్లాట్స్ కానీ, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కానీ, లేకపోతే ఇలాంటివి అనమాట. ఈ కన్స్ట్రక్షన్, భూమికి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన వ్యాపారాలు, వాటిల్లో చాలా బాగా రాణిస్తారు. ఈవెన్ వీళ్ళు కూడా మంచి ఆస్తిపాస్తులు అనేటువంటివి సంపాదిస్తారు. కెరీర్లో తులారాశి వాళ్ళు ఓన్గా, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా వారి యొక్క పొటెన్షియల్ మీద ఆధారపడి వెళ్తారు తప్ప ఎవరిని నమ్మి వెళ్ళేటువంటి యోగం అయితే కాదు. ఎందుకంటే 4th అనేది శని ఇండికేట్స్ ఇండివిజువాలిటీ. శని మకరము అంటేనే అసలు కెరీర్ కర్మస్థానం కాబట్టి. తర్వాత 5th చూసుకోండి, ఇక్కడ పంచమము అనేటువంటి కుంభం అవుతుంది, వాయుతత్వ రాశి అవుతుంది. తర్వాత అధిపతి శని అవుతూ ఉంటారు. దీనివల్ల ఆడ సంతానము అనేటువంటిది కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని కేసెస్లో ఈ యొక్క శని ఉండేటువంటి నక్షత్రం బట్టి, పంచమాధిపతి యొక్క నక్షత్రం బట్టి కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ డిఫాల్ట్గా ఆడ సంతానం అనేటువంటిది తప్పకుండా కలుగుతారు. అయితే సంతానము కలిగిన తర్వాత జీవితంలో మంచి లాభాలు, గ్రోత్, స్టేబిలిటీ, ఈ 3 కూడా లాభాలు, గ్రోత్, స్టేబిలిటీ సంతానం కలిగిన తర్వాత తప్పకుండా కలుగుతాయమ్మా. అందులోనూ కూడా ఈ 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి 6వ స్థానంలో మీనరాశిలో ఉన్నారు. ఇది చాలా గొప్ప యోగం అండి. ఎందుకు గొప్ప యోగం అంటే రానున్నటువంటి రోజుల్లో 2026 అండ్ 2027లో కూడా ఏదో ఒక విధంగా కెరీర్లో విపరీతమైనటువంటి రాజయోగాన్ని చూసేటువంటి యోగం అన్నమాట. అంటే అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఎవరో ఒకరి మీద ఆధారపడి వాళ్ళు జాబ్ ఇస్తేనే నాకు జాబ్ ఉంటుంది, వాళ్ళు కరుణిస్తేనే, కనికరిస్తేనే నాకు భవిష్యత్తు ఉంటుందని బ్రతికేటువంటి వాళ్ళకి కూడా ఈ శని ఇచ్చేటువంటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో మీనరాశిలో అండి, అది ఎవ్వరూ అవసరంలా నా జీవితంలో నేనే నించోగలుగుతాను, నా శక్తి ఏంటో నాకు తెలుసు అని కాన్ఫిడెంట్గా జీవితంలో ముందుకు వెళ్ళి తెగించి సాహసమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి యోగం శని ఇచ్చారండి. అది 2026 అండ్ 2027లో కూడా వాళ్ళని నిలబెడుతుంది. ఇకపోతే 7th హౌస్ మనం చూస్తే 7th అనేటువంటిది అగ్నితత్వ రాశి. ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఏంటి అంటే దీనివల్ల మ్యారేజ్ అయ్యేటువంటి సందర్భంలో క్లాషెస్తో, గొడవలతో వివాహం అవడం కానీ, లేకపోతే తగువులతో, సమస్యలతో కూడినటువంటి వివాహం కానీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడం కానీ, లేదా ఇది కాకుండా వచ్చేటువంటి స్పౌస్ అండి, భార్య లేదా భర్త వెరీ డామినెంట్ బిహేవియర్ ఉండడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. 3 ఏదో ఒకటి తప్పకుండా మీరు చూడాల్సిందే. ఒకటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు, పెళ్ళేటప్పుడు గొడవలు అవ్వచ్చు, 3వది డామినెంట్ బిహేవియర్ ఎక్కువగా చూడొచ్చు. తర్వాత గైనిక్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అష్టమాధిపతి శుక్రుడు, ఆయనేమో ఈ యొక్క భూమి తత్వం కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నామమ్మా. తర్వాత వచ్చేసి 9th లార్డ్ మనం చూస్తే కనుక ఈ యొక్క మిథునం అండి. మిథునము అనేటువంటిది ఎప్పుడు కూడా వాయుతత్వ రాశి. డబ్బు అనేటువంటిది చంచలం, వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా డబ్బు చంచలం అండి, స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం
డబ్బు దాచేటువంటి యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న ఒకానొక రాశిలో సంపాదన స్టేబుల్గా ఉంటుంది, కానీ డబ్బు నిలబడదు. ఇది మనం చెప్పుకున్నాం అంటే ఇది సింహరాశికి. కానీ వీళ్ళకి ఏంటి అంటే దాచుకునేటువంటి గుణం ఉంటుంది, ఎలా దాచాలో తెలుసు, బట్ స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. అదే ఎందుకు అంటే భాగ్యము అంటే ఈ మిథునము అనేటువంటిది వాయుతత్వ రాశి కాబట్టి. తర్వాత దశమం తీసుకోండి, చంద్రుడు, ఆయన జలతత్వము. ఒక కెరీర్లో అయితే అస్సలు ఉండరండి. మరీ చెప్తున్నాను, తులారాశి వాళ్ళు మీరు ఏం చేసినా సరే, మీరు నేను అన్నీ చేశానండి లాస్ట్కి ఈ ఫీల్డ్లో సెలెక్ట్ అయ్యాను ఇలా చెప్పుకుంటే చాలామంది ఉంటారు. తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నానండి బట్ నాకు ఇది నచ్చట్లా, సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా మీరు బిగినింగ్లో ఉన్నారు. మీకు ఏంటి అంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 4-5 కెరీర్లో ఒక జాబ్ చేసి ఇంకొక జాబ్ మారి అది చేసి ఇది చేసి లాస్ట్లో ఒక బిజినెస్ పెడతారు, టక్మని సక్సెస్ అయిపోతారు. అది అయ్యేంత వరకు ఇక్కడ అన్ని కష్టాలే వస్తాయండి. ఆ కష్టాలు చూసి ఆ ఒడిదుడుకుల్ని తట్టుకోలేక మానసిక ఒత్తిడిలోనే చాలామంది ఆగిపోతుంటారు. అది బిగినింగ్ స్టేజ్లో మీరు ఉన్నారు, అసలైనటువంటి ఫ్రూట్ఫుల్ ఆ రిజల్ట్ని మీరు చూడలేదు. అది వచ్చింది అంటే చాలా బాగుంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ కెరీర్లో ఉండాలి అంటే చంద్రుడి యొక్క స్ట్రెంగ్త్ పెరగాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక 11th మనం చూస్తే కనుక అగ్ని తత్వ రాశి. మీకు ఉండేటువంటి సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, మీ ఫాదర్ దగ్గర నుంచి సపోర్ట్ రావడం కానీ, మీ బ్రదర్ దగ్గర నుంచి సపోర్ట్ రావడం కానీ, మీకు మీ బాస్ దగ్గర నుంచి సపోర్ట్ రావడం కానీ, ఏదో ఒక విధంగా మీకు ఉండేటువంటి సపోర్ట్ వల్ల మీరు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. చాలా బాగుంటుందమ్మా. సో వీళ్ళకి గైనిక్ ఇష్యూస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ మ్యారిటల్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలామంది కెరియర్కి సంబంధించి, డబ్బుకు సంబంధించి, ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకైతే డబ్బుకు సంబంధించిన సమస్య కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే యుక్త వయసులో ఉంటుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ప్రాసెస్లో ఇటువంటిది ఏ చిన్న ఇబ్బంది ఉన్నా లైఫ్ మొత్తం ఒకవైపు పాడయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే పంచభూతాల యొక్క తత్వాలు ఉంటూ ఉంటాయో, వీటి ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైతే మారుతూ ఉంటుంటాయో, జాతకరీత్యా వీటి ప్రభావం ఉన్నప్పుడు పంచభూత క్రియ ద్వారా మనం వీటిని ఓవర్కమ్ చేయొచ్చు అంటారా ఉమాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతిదీ కూడా పంచభూతాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయినండి. వాయుతత్వం, జలతత్వం ఆధారితంగానే మనం ప్రతిదీ చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఒకానొక తత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు శని అనేటువంటి ఆయన చాలా బాగున్నారని చెప్పుకున్నాం. శని అంటే వాయుతత్వం అండి. అంటే ఇప్పటిదాకా నిలకడలేనటువంటి కెరీర్ కట్టించి మీ యొక్క స్వతహాగా మీ స్వయం కృషి మీద జీవితంలో ముందుకు వెళ్తారనమాట. ఎందుకు వాయుతత్వం కలిసి వస్తుంది కాబట్టి. అలాగనే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ గురుబలం అనేటువంటిది జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి లేదు, రాహు అనేటువంటి ఆయన అనుగ్రహించట్లేదు, ఇలా ఫలానా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే పంచభూత క్రియ అనేటువంటిది నిర్వహిస్తారో ఆ పంచభూతాలు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఏ గ్రహమైనా దాని యొక్క తత్వంతో ముడిపడినటువంటి ఆ ఎలిమెంట్ అన్నీ కూడా మీకు ఫేవరబుల్గా మారడం కానీ, ఈవెన్ మానసికంగా కావచ్చు, శారీరకంగా, మనీ బ్లాకేజ్ అండి. ఇప్పుడు మన దగ్గర ఎవరో డబ్బులు తీసుకుంటారో వాళ్ళు తిరిగి ఇవ్వరు, మనం ఏమి చేయలేము. వాళ్ళు ఇస్తే తీసుకోవడం, అది ప్రకృతి సహకరించాలి, భగవంతుడు అనుగ్రహం ఉండాలి, నేను వాళ్ళ దగ్గర లేవని చెప్తూ ఉంటారు. సో పంచభూతాల యొక్క దీని పంచభూత క్రియ ఎప్పుడైతే చేస్తారో అదృష్టం కలిసి వచ్చినట్టుగా ప్రతి పని కూడా ఫాస్ట్గా మూవ్ అవుతాయమ్మా. ఎస్. సో తెలియకుండానే మనలో ఆరని ఒక రకంగా క్లీన్ చేసుకోవడం. మనకి అనవసరమైనటువంటి కోరికలు కొన్ని ఉంటాయండి, చాలా ఉంటాయి. దానివల్ల ప్రశాంతత లేకపోవడం, డబ్బులు కోల్పోవడం చాలా ఉంటాయి. ఈ పంచభూత క్రియ వల్ల అన్నెసెసరీ థింగ్స్ అన్ని కూడా దూరం వెళ్ళిపోతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.